హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమందరం కొంచెం బాగానే ఉన్నామండి. ఇంకా కొంచెం దగ్గు జలుబుగా ఉందన్నమాట. సో వీడియోలు డిలే అవుతున్నాయి కదా. సో రోజు మీకు వీడియోలు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఎందుకు చేయట్లా అని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారనమాట. సో నిన్నటి వీడియోలో చెప్పాను కదా మీకు. సో సో ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తానమాట. ఇది నా స్పెషల్ అనమాట. మరి మీలో చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఇది చేస్తే మాత్రం మా వారు మా పిల్లలు అసలు ఇష్టపడి తింటారనమాట. అసలు నాకు మిగిల్చారనమాట, వాళ్ళే చేస్తారు. సో అదేంటంటే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనమాట. నేను ఎలా చేస్తాను ఏంటి అవన్నీ మీకు చూపిస్తాను, వివరంగా చెప్తాను. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. మన వీడియోలోనే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, తర్వాత ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు. సో క్లైమేట్ మారిపోయిందండి, శీతాకాలం వచ్చేసింది. కొంచెం మంచు చలి వస్తుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు చెప్తాను కానీ నేనే అలాగా ఉంటున్నానండి. ఏం చేస్తాం, కొన్ని చెప్తాం కానీ పాటించలేము, కానీ మీరు పాటించండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇప్పుడు మనం తయారు చేసుకునే మిక్స్డ్ వెజిటబుల్ దాల్ అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా ముందు చూపిస్తున్నాను, మీకు చూడండి, మీకు వివరంగా చెప్తాను. ఇదిగోండి, ఇవి పచ్చి బఠానీలు అండి. మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ అని బయట దొరుకుతున్న సూపర్ మార్కెట్లో అవి ఉంటే మీరు అవి యూజ్ చేయండి. నేను అవి ఎక్కువ వాడను అనమాట. అవి కొంచెం పచ్చి వాసన, పసర వాసనలా కనిపిస్తే నేను వాడను. కాబట్టి నేను మామూలుగా పచ్చి బఠానీలు తీసుకొచ్చి పొద్దున్నే నానబెట్టానండి. సుమారుగా ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలి ఇవి. తర్వాత దీంట్లోకి బీన్స్ అండి, వీటిని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్, ఒక కప్పు పచ్చి బఠానీలు తీసుకున్నానండి. అలాగే 1 కప్పు బీన్స్, 1 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి 2 తీసుకున్నాను, 1 బంగాళదుంప అండి, దీన్ని కూడా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలు, అలాగే కందిపప్పు అండి, కందిపప్పు 3/4 కప్పు అండి, అలాగే పెసరపప్పు కూడా 3/4 కప్పు. మీకు ఇష్టం ఉంటే పచ్చిశనగపప్పు కూడా వాడవచ్చు. నేను ఈసారి ఈ 2 వాడుతున్నాను అనమాట. తర్వాత క్యాలీఫ్లవర్ అండి, క్యాలీఫ్లవర్ దీంట్లో సగమే పడుతుంది, కానీ ఇంకా నేను కట్ చేసి మీకు అన్నీ చూపిస్తున్నాను ఫస్ట్. తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర అండి, తర్వాత వెల్లుల్లి, అల్లము, ఈ రెండింటిని అల్లం కూడా చెక్కు తీసి సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిని కూడా మనం పైన పొట్టు వచ్చేసి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, తర్వాత ధనియాల పౌడరు, కారము, పసుపు, ఉప్పు. సో ఇప్పుడు ఇదంతా కావాల్సినవి ఇవ్వండి. ఆయిల్. తర్వాత మీరు ఇది రైస్లో కంటే కూడా చపాతీల్లోకి, పుల్కాల్లోకి, రోటీల్లోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కానీ వేడి వేడి మీద తింటే మాత్రం అసలు అమోఘం, అద్భుతం అనమాట. సో నేనైతే పుల్కా అన్న చపాతీ అన్న చేద్దామని చెప్పి ఇదిగోండి పిండి కూడా కలిపి పెట్టేశాను, గోధుమ పిండి. ఇప్పుడు మా వారు వచ్చాక మరి చపాతీ అంటారో పుల్కా అంటారో చూడాలి, ముందు కలిపి పెట్టేశాను. సో ఫస్ట్ టైం మనం ముందు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ కందిపప్పు, పెసరపప్పు, ఇది కందిపప్పు పెసరపప్పు 2 శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. అలాగే ఇప్పుడు బీన్స్, క్యారెట్, తర్వాత బంగాళదుంప, అలాగే పచ్చి బఠానీలు, క్యాలీఫ్లవర్, వీటిని కూడా ముక్కలు కట్ చేసి మనం కుక్కర్లో ఉడికించుకోవాలి. సో ఇవన్నీ ఉడికించేసాక మీకు ఒకసారి చూపిస్తాను. ముందు ఇవి కట్ చేయాలి కదా, ఇవి కట్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, కందిపప్పు పెసరపప్పు శుభ్రంగా కడిగేసి కొంచెం వాటర్ పోసాను. అలాగే పచ్చి బఠానీలు కూడా మళ్ళీ ఒకసారి కడిగేసానండి. ఇవి 2 కలిపేసి ఒకసారి ఉడికించుకుందాం. తర్వాత బీన్స్, క్యారెట్, బంగాళదుంప, క్యాలీఫ్లవర్ తర్వాత ఉడికించుకుందాం. ఎందుకంటే అవి కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి వీటిని మరికి ఉడికించుకుందాం. కుక్కర్ మూత పెట్టుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనం కుక్కర్ స్టవ్ పెట్టుకున్నాం కదా, చక్కగా మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చేస్తే చక్కగా పప్పులు అలాగే బఠానీలు ఉడికిపోతాయి. బఠానీలు కొంచెమే కాబట్టి త్వరగా ఉడుకుతాయి. ఈలోపు మనం ఇవన్నీ కట్ చేసుకుందాం. ఇదిగోండి, పప్పు అలాగే బఠానీలు ఉడికిపోయిన 4 విజిల్స్ వచ్చినాయి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని మీద కొంచెం బాండీలో వాటర్ వేడి చేసుకుందాం, ఎందుకంటే మనం కట్ చేసిన ముక్కలు ఉడికించుకోవడానికి. ఇదిగోండి, బీన్స్ అలాగే బంగాళదుంప, క్యారెట్ ఇలా అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేశాను. అన్నీ ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకున్నాను. అలాగే క్యాలీఫ్లవర్ అనమాట, వీటిని కూడా కట్ చేసి చక్కగా 2 సార్లు క్లీన్ చేసి పెట్టేశాను. వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ వాటర్లో వేసుకుని ఉడికించుకుందాం.
ఇదిగోండి నీళ్ళు ఎలా మరుగుతున్నప్పుడు మనం కట్ చేసినవి వేసుకోవాలి. క్యారెట్, బీన్స్, బంగాళదుంప అలాగే క్యాలీఫ్లవర్. ఎలాగో నీళ్ళు బాగా వేడిగా ఉన్నాయి కదండి, ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి క్యారెట్, బీట్రూట్ తొందరగా, క్యాలీఫ్లవర్ తొందరగా ఉడుకుతుంది. కొంచెం బంగాళదుంప ఉడికేదాకా చూసుకోవాలి. ఇదిగోండి చక్కగా ఒక 5 నిమిషాలకి ఇవన్నీ చక్కగా ఉడికిపోయినాయి. కూరగాయ ముక్కలన్నీ కూడా చూద్దాం. చూడండి ఇదిగోండి బటర్ బీన్స్ చక్కగా ఉడికింది. సరే మనం వీటిని తీసేసుకున్నాం. కూరగాయ ముక్కలన్నీ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి పప్పు, బఠానీలు చక్కగా అన్నీ కలిసిపోయి కుక్కర్లో పెట్టాం కదా, తీసాను. ఇదిగోండి అల్లము అలాగే వెల్లుల్లి సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకోండి పచ్చిమిర్చి సన్న తరుగు, అలాగే టొమాటో కూడా చిన్న ముక్కలు కట్ చేశాను, అలాగే కొత్తిమీర. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు దీంట్లో జీలకర్ర, అలాగే అల్లము, పచ్చిమిర్చి తరుగు, అల్లము వెల్లుల్లి తరుగు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వీటిని మనం వేయించుకోవాలి. ఇదిగోండి చక్కగా అల్లము, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర చక్కగా వేగింది ఆయిల్లో. అల్లము వేగినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి, అలాగే వెల్లుల్లి కూడా. సో ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి ఒక 5 నిమిషాలకి టమాటా ఇలా మెత్తబడింది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, మళ్ళీ తర్వాత చూసి వేసుకుందాం. కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం రుచికి తగ్గట్టు కారం వేసుకుందాం. ఆల్రెడీ పచ్చిమిర్చి ముక్కలు వేసాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ మసాలాలను బాగా వేయించుకోవాలి. ఇదిగోండి ఇలా కారం వేసిన 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకొని స్ట్రైన్ చేసుకున్నవి క్యాలీఫ్లవరు, అలాగే బీన్స్, క్యారెట్ వీటిని వేసేసుకుందాం. బంగాళదుంప ముక్కలు వీటిని ఒకసారి కలిపేసుకుందాం. స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం ఈ ముక్కలకు పట్టించాలన్నమాట. ఇలా కూరగాయ ముక్కలన్నీ ఉడికించి వేసుకున్న తర్వాత 2 నిమిషాలు చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ ఇలా కలుపుకున్న తర్వాత వీటిని కొంచెం ఒకసారి ఒక ఉడుకు పెట్టిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇదిగోండి ఇలా ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో బఠానీలు వేసేసుకుందాం. ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఇబ్బంది లేదు. 2 నిమిషాలు దీంతో చక్కగా ఉడుకుతాయి. ఇది చూపిస్తాను. నేను ఒక 6-7 గంటలు నానబెట్టాను. చక్కగా ఇప్పుడు కుక్కర్లో ఉడికించాం కదా, మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు ఒక్కసారి మీరు సాల్ట్ చూసుకోండి. ఇందాక మనం కొంచెం వేసాం కదా, ఇప్పుడు సాల్ట్ చూద్దాం. ఉప్పు సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ మనం పప్పు కూడా కలుపుతాం కాబట్టి సరిపోతుంది. లేదంటే అప్పుడు మళ్ళీ మీకు తక్కువైతే వేసుకోవచ్చు. సరే ఇప్పుడు మనం పప్పు దీంట్లో వేసేసుకుందాం. అని ఒకసారి కెమెరా పట్టుకో. ఇదిగోండి
మనం పప్పు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి నిదానంగా కలిపేసుకుందాం. మీరు కర్రీ బాగా చిక్కగా తింటారా లేదంటే కొంచెం పలసగా తింటారా చూసుకోండి, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే పప్పు ఉంటే కొంచెం గట్టి పడిపోతుంది కాబట్టి కొంచెం ఇది పలచగా దించుకుంటే మనం తినేటప్పుడు చక్కగా మనకు సరిపడట్టుగా గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడే గట్టిగా దించేసుకుంటే మనం తినేటప్పుడు ఇంకా గట్టిగా అయిపోతుంది ముద్దపప్పులాగా. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. మనం కుక్కర్లో పప్పు ఉడికించుకున్నాం కదా, ఆ కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. సో రెడీ అయిపోయిందండి. చక్కగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దించుకుంటే చక్కగా మనకి తినేటప్పుడు మనకి రోటీల్లోకి, పుల్కాల్లోకి, చపాతీల్లోకి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. దీంట్లో కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి, ఎక్కువ వేసుకోండి. బాగా ఉడుకుతుంటే మంచి వాసన వస్తుందండి. మనం అల్లం తరుగు వేసాము, వెల్లుల్లి తరుగు వేసాము, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ డైజెషన్కి చాలా మంచిదన్నమాట. అల్లం బాగా పనిచేస్తుంది, జీలకర్ర కూడా. సో అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసాం కదా, ఒకసారి కలిపేసుకొని ఇదిగోండి సర్వింగ్ బౌల్ దీంట్లో వేసేసుకుందాం. చూడండి, బీన్స్, క్యారెట్, అలాగే క్యాలీఫ్లవరు, బంగాళదుంప పప్పు అన్నీ హెల్దీ అనమాట. ఇదిగోండి సర్వింగ్ బౌల్ తీసుకున్నాం కదా, మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. సో వేడివేడిగా నోరూరించి మిక్స్డ్ వెజిటబుల్ దాల్ కర్రీ రెడీ అండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా వేడివేడిగా చపాతీలు చేసుకొని అయితే పుల్కాలు చేసుకొని తినేటి అనమాట. సో మీరు కూడా సార్ తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మమ్మల్ని మా ఛానల్ సపోర్ట్ చేసి ఆశిస్తున్నాను. మళ్ళీ మరో వీడితో మీ ముందుంటానండి. అప్పుడు బాయ్ అండి. థ్యాంక్ యూ.